ఇక నేను ఒకదాని తర్వాత ఒకటి ఆధారాలు సేకరించుకుంటూ నేను మార్చ్ 21 ఆ ప్రాంతంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా ఫోన్ చేయించా. సార్ ఇట్లా మంగ్లీ మీకు తెలుసు కదా, ఇట్లా ఇట్లా అంటున్నారు, అందరూ ఇదే చెప్తున్నారు, అసలు ఏంటో విషయం కనుక్కోండి, ఆ అమ్మాయి ఒకవేళ తప్పు చేసిందా చేయలేదో తెలిస్తే మనం ఏదైనా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్తే, చేయడంతో ఎవడాడు అడ్వకేటు ఆడేవాడు నాతో మాట్లాడేదంటే, ఏ మంగ్లీ జాగ్రత్తగా మాట్లాడమ్మా, ఆయన హైకోర్టు అడ్వకేట్ అంటే, ఓకే నేను ఆయన అంటలేదండి, ఎవడో పేరు చెప్పారుగా ఆయన అంటున్నానంటే, మనకు తెలీదా ఎవరి గురించి ఏం మాట్లాడేది. ఇక తప్పుగా మాట్లాడుతుంటే ఇది అయ్యేది కాదని చెప్పి ఫోన్ కట్ చేసి, నేను ఉన్నైతే మళ్ళీ ఆవిడ ఫోన్ చేసింది ఆవిడ నంబర్ నుంచి. ఫోన్ చేస్తే 19 నిమిషాలు మాట్లాడింది. నేను తప్పు చేయలేదు, నాకు తెలీదు, మా తమ్ముడు అసలు ఆడ రమావత్ మధు ఎవడో మాకు తెలియదు అంది ఫస్ట్. కానీ తర్వాత వాడిని కాల్లోకి తీసుకుని మాట్లాడిచ్చింది, వాళ్ళ తమ్ముడు కాల్లోకి తీసుకుని. వాళ్ళ తమ్ముడు కూడా చాలా పొగరుగా అహంకారంగా మాట్లాడిండు. మాట్లాడితే ఇక ఇది ఇంతటితో చాలు, ఇది అయ్యేది కాదని చెప్పేసానంటే ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి నేను బెదిరించింది. ఇందులో నుంచి మా పేర్లు తీసేయపోతే, నువ్వు వీడు రిలీజ్ చేసినటువంటి ఇంటర్వ్యూలు డిలీట్ చేయకపోతే నీ సంగతి చూసుకుంటావు అని చెప్పేసి అని అన్నది. నువ్వేం చేస్తావు చేసుకో అని చెప్పేసి నేను ఇంటర్వ్యూలు ఇచ్చా. అందులో నుంచి వీడియోలు డిలీట్ చేపిపోగా మిగతాకు సంబంధించినటువంటి అందరు బాధితులు అందరిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించా. ఇక అక్కడ నుంచి నా మీద బురద జల్లడానికి ప్రయత్నం చేసి మళ్ళీ సెటిల్మెంట్కి పూజారి నాగేశ్వర గారి ఆఫీస్కి పిలిపించింది.